అంటే అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తే ఏమైతుందట వాళ్ళకి ఏమన్నా చూసే వాళ్ళకి ఏమైనా అవుతుందా? వాళ్ళు ఇంకా అది అలా ఉంటది అన్న పల్లెటూరు. సో వాళ్ళు ఇంకా ఆ వేలోనే ఉంటారు. కానీ అన్న నేను ఒకటే ఫిక్స్ అయ్యా, ఇప్పుడు మనం డౌన్లో ఉన్నా కానీ రేపు అప్పుకి వచ్చిన తర్వాత వాళ్ళే వస్తారు. సో దానికోసం కృషి చేద్దాం అని చెప్పేసి నేను ఓకే ఇట్లాగే ఉండిపోయాను. అంటే ప్రేమామృతం రైటర్ ఎవరు అసలు? ప్రేమామృతం రైటర్ నాగూర్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నాడు అన్న. నాగూరు నాగూరు ఎక్కడ విన్నా ఈ పేరు, అబ్బాయి కదా? అబ్బాయి అన్న. వైట్ ఏదో ఊరు, అవును వైట్ ఏదో ఊరు అయినది. కడప సైడ్ రాయచోటి రాయచోటి అటు ఉండదు. ఓకే నాగూరా? నాగూర్ అంటే మనోడికి ఒకసారి కాల్ చేసినప్పుడు, తమ్ము మనకి ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఇలా ఉంది కదా, సో అమ్మాయిలకి పాజిటివ్గా మనం ఒకటి చేద్దాము, సో అందరు అలా ఉంటారు కదా, సో ఒక పాజిటివ్ వర్షన్లో చేద్దామని చెప్పేసి మనోడికి కాల్ చేసి లైన్ చెప్పా అన్న. లైన్ చెప్తే మనోడు దాన్ని ఫుల్ఫిల్గా చేసి ఇచ్చాడు. అది నచ్చింది. ఓకే, ఆయన బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుండు నాగూర్ కదా, నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టున్నావు, మంచిగా రాసినావు. ఓకేనా? నాగూర్ తెలుసు మనకు, మేము ఫస్ట్ కొత్తగా వచ్చినప్పటి నుంచి మాకు జర్నీ, మేము ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అప్పుడు ఉండి మేము కూడా కామెడీ షోకి ట్రై చేసేవాళ్ళం. మాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. ఓకే, అంటే దీంట్లో క్యారెక్టర్స్ కూడా కొన్నే చూపెట్టడం జరిగింది ట్రైలర్. ఇంకా సస్పెన్స్ ఏమైనా ఉన్నాయా క్యారెక్టర్స్? వాళ్ళ మీదనే స్టోరీ నడుస్తుంటారు? వాళ్ళ మీద స్టోరీ నడిచిద్దాం. ఓకే, ఓన్లీ 4 members తోనే స్టోరీ రన్ అవుతుంది. ఓకే, మళ్ళీ మీ ప్రమోషన్ కి మీరు ఏదైతే ఇప్పుడు చేసుకుంటున్నారో, హీరోయిన్ ఏది? మళ్ళీ హీరోయిన్ ఫ్రెండ్ వచ్చింది కానీ అంటే హీరోయిన్ లేదు, కొంచెం వేరే పని ఉంటే వెళ్ళింది. ఓకే, మీది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది? ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేశారు, కాకపోతే మెయిన్ హీరోగా చేయడం ఫస్ట్ టైం. ఓకే, హీరోగా చేయడం ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే బాగానే ఉందండి. బాగానే ఉన్నారు, పక్కకు హీరోయిన్, పక్కకు మీరు, ఎలా అనిపించింది ఆ ఫీల్? అంటే ఓకే, బాగుందన్న. బాగానే ఉందా? ఓకే, అండ్ మీరు అందరు ఎట్లా ఉండే, యూనిటీగా ఉండేనా? ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు మొత్తం? 3 days అన్న. 3 days పట్టిందా? 3 days, 3 రోజులు. 3 రోజులు అయిపోయింది. ఓకే, పెద్దవాళ్ళు 3 రోజులు కావాలంటారు కదా, అదే. ఓకే, ఎక్కడెక్కడ? మొత్తం హైదరాబాదేనా? మొత్తం హైదరాబాద్. ఓకే, కానీ స్టార్టింగ్ లో కూడా మనం చూస్తే మొత్తం సిటీని కవర్ చేశారు, డ్రోన్ తో కవర్ చేశారా? అది ఏంటిది మొత్తం ఎడిటింగ్ లో కలిపేశారు? శృతి ఓకే, డబ్బింగ్ అనేది చాలా బాగుంది అసలు, చూస్తుంటే చాలా బాగుంది. అసలు ఏంటిది మీ ఏమేంటిది అసలు? అంటే కామెడియన్ అన్నారు, ప్రొడ్యూసర్ అన్నారు, అంటే ప్రొడ్యూసర్ మన కథలకు ఎవరు వస్తలేరు, మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే ఎలివేట్ అవుతారు ఉద్దేశంతో మీరు ప్రొడ్యూసర్ చేస్తుర్రా? ఇంట్రెస్ట్ అన్న, స్టోరీ బాగుంది. ఓకే, అంటే జనరేషన్ లో ఇలా జరుగుతుంది, ఎక్కువ అమ్మాయిలు తొందరపడుతున్నారు, అంటే ప్రేమించి ఇలా విఫలమైందని అనవసరంగా స్పాయిల్ చేసుకుంటారు. దానికోసం ఈ స్టోరీ చూస్తే వాళ్ళు కొంచెం మారాలని ఉద్దేశం. ఓకే, కానీ మనం చాలా వరకు చూస్తున్నాం అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు, అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు అంటే పెంచిన కన్న తల్లిదండ్రులను వదిలేసి ఎవడో ఒక 2 నిమిషాల పరిచయమైన వాడిని వాళ్ళు ఓన్ చేసుకొని, వాడే లేకుంటే ఇక జీవితం లేదా, ఆమె లేకుంటే ఇక జీవితం లేదా అనే కాడికి వచ్చేసి సూసైడ్ చేసుకుంటారు. దీని మీద మీరు ఏమంటారు? అంటే అన్న, ఇప్పుడు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ అన్న సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు, అది 1 year కానీ 2 years కానీ సిన్సియర్గా లవ్ చేసుకున్న తర్వాత ఒక అబ్బాయిని ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదనో, లేకపోతే అబ్బాయి ఇంకా సెటిల్ కాలేదనో, లేకపోతే దీనికన్నా బెటర్మెంట్ ఆప్షన్ ఏమన్నా వచ్చిందనుకో అన్న, ఆ అబ్బాయితో వెళ్ళిపోతున్నారు. ఈ 2 years ఎందుకు లవ్ చేశారో తెలియదు, ఎందుకు ఇంత బాండింగ్ ఉందో తెలియదు, వాడు అన్ని జ్ఞాపకాలతో బతకలేక వాడు సూసైడ్ చేసుకుంటాడు, అమ్మాయి హ్యాపీగా వెళ్ళిపోతుంది. వీడు దాంతో ఏం చేయాలి, ముందు తాగడం ఇలాంటివి చేసి సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి, ఇలా కాదు ఇలా కూడా ఉంటుంది అని చెప్పి దీన్ని మీరు చూపెడుతున్నారు. ఓకే, మన నిజ జీవితంలో కూడా ఇప్పట్లో చూస్తే పెళ్లికి ముందు ఒకళ్ళు తిరుగుతున్నారు, పెళ్లి తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి, కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి కూడా, డైవర్స్ కూడా అవుతున్నాయి. దీని మీద ఒక అమ్మాయిగా మీరు ఏం చెప్తారు? దీంట్లో ఏం లేదు చెప్పడానికి, అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు మన ఆఫ్టర్ మ్యారేజ్ కి ముందు మనం ఎలా ఉన్నాం అనేది సెకండరీ, అది మ్యారేజ్ తర్వాత అండ్ పాస్ట్ ని మనం ప్రజెంట్ లో కలపకూడదు. ఇప్పుడున్నది ఏంటి, మన భర్త ఉన్నాడు, అత్త మామ పిల్లలు, ఈ జర్నీ ఇట్లనే కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ పాతది తీసుకొని వస్తే ఇట్లానే అవుతుంది కదన్నా కదా. ఓకే, ప్రజెంట్ పాస్ట్ కలపకూడదు, పాస్ట్ ప్రజెంట్ మనం ప్రజెంట్ పాజిటివ్ అయిందని ప్రజెంట్ లోకి తీసుకొస్తే మన లైఫ్ స్పాయిల్. నేను అనేది అదే, ప్రజెంట్ పాస్ట్ ఎందుకు వస్తుంది, వాళ్ళతోనే జర్నీ చేయొచ్చు కదా, అలాంటప్పుడు వదిలేయాలి కదా, మధ్యలోనే స్టార్టింగ్ లోనే వదిలేయాలి. ఎందుకు కొంతమంది లవ్ చేసిన వాళ్ళు కొంతమంది మాక్సిమం
10% 5%లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా పేరెంట్స్ ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటున్నారు. దే నీడ్ టు సఫర్ అవుతూ తనని మర్చిపోలేక కొంతమంది ఆవేలో వెళ్తున్నారు. కొంతమంది అయినా మ్యారేజ్ తర్వాత కూడా కొంతమంది అలానే చేస్తుంటారు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో లవ్ అంటే ఏంటిది అసలు? లవ్ అనేది మనుషుల దగ్గర ఉందా? లవ్ అనేది లేదన్నా, ఎక్కడో ఒక 1% జెన్యూన్ ఉంది. ఎంత జెన్యున్ అయినా కాదన్నా నా దృష్టిలో ఏంటంటే 99% అసలు లేదు లవ్ అనేది. ఎక్కడో జెన్యూన్ 1% ఉంది. కానీ 1% కూడా నెక్స్ట్ జనరేషన్ ఉంటుందో లేదో తెలియదు. అసలు ఇప్పుడున్న ప్రెజెంట్ కన్నా ఇప్పుడు మా ఫ్యూచర్ లో ఏంటంటే అసలు మాకు వచ్చేది కూడా జెన్యున్ గా వచ్చిద్దో లేదో తెలియదు అన్న. సీరియస్ గా జెన్యున్ గా రావాలంటే మీరు జెన్యున్ గా ఉన్నారా అది చెప్పండి. అలా ఉందన్న థాట్స్ ప్రెజెంట్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, లేదా తినికి ఉండొచ్చు, తనకు ఉండొచ్చు, కానీ జెన్యున్ గా అయితే లేరున్నా. నేను అనేది అదే, ఒకవేళ మీకు అంత సత్తా లేనప్పుడు, మనం లైఫ్ లాంగ్ ఉండలేనప్పుడు ఈ లవ్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు? అంటే అప్పటి అట్రాక్షన్, అప్పటి వరకు కోరికలు తీర్చుకోవడానికేనా, లేకుంటే ఫర్దర్గా ఎందుకు వెళ్తలేరు అన్నది నా క్వశ్చన్. అంటే కొంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటే వెళ్తున్నారు, పేరెంట్స్ ఒప్పుకోని వాళ్ళు కొంతమంది టైం పాస్ చేసేవాళ్ళు, కొంతమంది అప్పటి వరకే చేసేవాళ్ళు, కొంతమంది తిరగడానికి చేసేవాళ్ళు. సో మళ్ళీ టైప్ ఆఫ్ ఉన్నాయి కదా. సో జెన్యూన్ పర్సన్స్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పేరెంట్స్ దానికి వచ్చి ఆగిపోతున్నారు, కొంతమంది పేరెంట్స్ ఒప్పుకొని కూడా చేసుకున్నారు. చాలా చూస్తున్నాం ఇంటర్కాస్ట్ మ్యారేజెస్. రీసెంట్ గా ఒకటి వచ్చింది, ముస్లిం అబ్బాయి తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంట్లో ఒప్పించుకొని. కానీ మనం లవ్ చేసేటప్పుడు కానీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన ఫ్యామిలీ గురించి తెలుసు, పేరెంట్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని కూడా తెలుసు. కానీ అది వదిలేసుకొని మళ్ళీ తర్వాత చూస్తే పేరెంట్స్ ఒప్పుకోరు మా వాళ్ళు అని చెప్తుంటారు. ఇప్పుడు అమ్మాయిలది ఎట్లా జరిగిందంటే, అబ్బాయిని ఎలా మెయింటైన్ చేస్తారు అంటే కొంతమంది అమ్మాయిలు ఎలా మెయింటైన్ చేస్తారు అంటే కేవలం ఖర్చుల కోసమే మెయింటైన్ చేస్తున్నారు. అది వాళ్ళకు కూడా తెలుసు. నెక్స్ట్ వాడికని ఇంకా ఖర్చు పెట్టేవాడు వస్తే వీడిని వదిలేసిపోయేటట్టు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిలు కూడా ఎలా ఉన్నారంటే, ఎవరు ఎక్కువ కోరికలు అది చేస్తుంటే కొంతమంది వాళ్ళను గులాంగిరి అయిపోతున్నారు. తర్వాత చూస్తే అక్కడ ప్రేమ అనేది ఏం లేదు. ప్రేమ అనేది ఏం లేదు, జస్ట్ ఆఫ్ అట్రాక్షన్. ప్రేమ కన్నా చెప్పాలంటే కోరికలు అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రేమకు అర్థం కోరికలు అని చెప్పాలి. ఐ లవ్ యూ అనొద్దు, నేను నీకుతో కోరిక తీర్చుకుంటా అనాలి. ఇప్పుడు అలాగనే జరిగింది సమాజం. ఎందుకంటే చాలా మంది చూస్తే సూసైడ్లు ఇవన్నీ జరుగుతుంటే దీనికోసమే జరుగుతుంది. అంటే పాపం ఇద్దరి తప్పు లేదు. ఒకవేళ అమ్మాయి డీసెంట్ గా సిన్సియర్ గా చేస్తే అబ్బాయి హ్యాండ్ ఇస్తున్నాడు, అబ్బాయి హ్యాండ్ చేస్తే అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది. దీని మీద ఏమంటారు, మళ్ళీ ఎట్లా చేద్దాం? కానీ అన్న సూసైడ్ అనేది చాలా తప్పు అని చెప్తాను. అది వాస్తవం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కోసం వీడు 2 years కానీ 3 years కానీ లవ్ చేస్తాడు. అదే ఆ అమ్మాయితో రోజు గంట మాట్లాడతాడు, 2 గంటలు మాట్లాడతాడు, 3 గంటలు మాట్లాడతాడు. అదే మన పేరెంట్స్ ఫోన్ చేస్తే మనం 5 నిమిషాలు మాట్లాడంగానే బోరుగా సర్లే మా పెట్టేస్తున్నా అని ఒక ముక్కలో చెప్పేస్తాం. పేరెంట్స్ అనేది ఫోన్ చేస్తారు, 2 నిమిషాలు మాట్లాడగానే సర్లే మా పెట్టే రోజు ఏంది గోళ అని మనం అనుకుంటాం. కానీ ఆ అమ్మాయితో అంత ట్రావెలింగ్ చేసి కూడా మా అమ్మాయి లాస్ట్లో హ్యాండ్ ఇస్తుంది. హ్యాండ్ ఇవ్వడం బట్టి వీడు ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోలేక వాడు తాగుడికి అయ్యి వాడు అప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా. సో ఇలాంటి సూసైడ్ అనేది జరగకూడదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వాడి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ లైఫ్ వాడు గెయిన్ చేసుకోవాలని ఒక థీమ్ అన్నా.